పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని దీనిపై ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ మౌనంగా ఉందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి అడగలేదు, బీఆర్ఎస్ ప్రశ్నించలేదంటూ ఎద్దేవా చేశారు. ఈ విషయమే ఆమె మీడియాతో మాట్లాడారు. మోదీ పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తారని భావించినప్పటికీ మొండి చేయి చూపారన్నారు. మనకు పొదుపు సూత్రాలు చెప్పి ఆంధ్రాకు పైసలిచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు ఏమి ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపడుతుందన్నారు కవిత. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిరనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. మరి ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, మహిళా బిల్లు మీద ఏమైనా చెప్తారేమో అనుకుంటే మహిళా బిల్లు మీద ఏం చెప్పలేదు. కనీసం మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేస్తాం, కనీసం సెన్సెస్ అయిపోయిన తర్వాత చేస్తామన్న విషయం చెప్పలేదు. ఇక జరుగుతున్నటువంటి సెన్సెస్లో జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలని ఎప్పటి నుండో మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇండ్లను లెక్కించే ఫేజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రజల్ని సపరేట్గా జనాభాను లెక్కించే ఫేజ్ వస్తుంది. కనీసం అప్పుడన్నా కులము, ఉపకులము, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు అన్నీ కూడా లెక్కించే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.